కాంట్రవర్సీ ఏమి ఉండదులే కానీ అంటే మీ ఫస్ట్ సినిమా నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఒకటే లుక్, మీరేం చేంజ్ అవ్వలేదు అసలుకి. స్క్రీన్ లోనా బయటనంటారా? బయట కూడా అంతే మేడం, మీరు ఎప్పుడు మారలేదు అసలుకి. థ్యాంక్ యూ. మిమ్మల్ని మీ పాప సుప్రీత గారిని చూస్తే ఇద్దరు అక్క చెల్లెలే అనుకుంటుంటారు. ఇద్దరు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఎలా అనుకుంటుంది సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు కొంతమంది వెనకడిగి ఉంటారు, కానీ మీరు చాలా యాక్టివ్గా ఉంటుంటారు. ఎలా చూస్తారండి సోషల్ మీడియాని మీరు? ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ అండి. ప్లాట్ఫామ్ అంటే మీరు కొన్ని మీ ఫొటోస్ ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాని ఎలా చూస్తానంటారా, లేకపోతే దాంట్లో వచ్చిన రియాక్షన్స్ ఎలా చూస్తారు? నేను గతంలో కూడా ఒకసారి చెప్పానండి, ఫస్ట్ లో పట్టించుకునే వాళ్ళం, తర్వాత పట్టించుకోవడం మానేసాం. మందేంటి, నేనేంటి, నాకేంటి అంతే. ఈ చుట్టుపక్కల ఉండవు నాకు అనవసరం. నేనేం చేస్తున్నానో నాకు అది కావాలి. నేను ఇది పెట్టాలి, ఈ పోస్ట్ పెట్టాలంటే ఆ పోస్ట్ పెడతా, నేను ఇట్లా ఫోటో దిగాలంటే అట్లా దిగుతా. అది దట్స్ మై విష్ అంతే. ఏమనుకుంటున్నారంటే కష్టం. అవును. సో అంటే మీ పాపది కూడా ఒక డ్రీమ్ ఒకటి ఉంది. అంటే ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, మమ్మీ హ్యాపీగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఆమె హ్యాపీగా ఉండటం కోసం మేము ఏదైనా చేస్తాము ఇట్లా అనేసి చెప్పడం జరిగింది. మ్యారేజ్ ఇట్లా ఇది అనేసి, దానిపైన మీరేమంటారు? నా పెళ్లి గురించా, తన పెళ్లి గురించా? మళ్ళీ మ్యారేజ్ చేసుకుని బాగుంటుందని ఒక ఎక్కడో విన్నాను మేడం. అట్లా ఆలోచన అయితే లేదు. ఉండుంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే ఆలోచన లేదు, ఇక మీదట కూడా ఉండదు అని అనుకుంటున్నా. మా అమ్మాయికి పెళ్లి చేసే వయసు వచ్చిందండి, నేనేం పెళ్లి చేసుకుంటానండి. ఆమె హీరోయిన్ కదా మేడం, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఎందుకంటే మన తెలుగులో చాలా వరకు కూడా హీరోయిన్స్ లేరు. నా పెళ్లి ఆల్రెడీ ప్రెస్ వాళ్ళు ఎప్పుడో చేసేసారండి, రాసేసారు కూడా. అవునా? ఎప్పుడో ఛానల్ క్రితం. థ్యాంక్ యూ. సుప్రీత గారికి వచ్చే స్టోరీస్ మీరు కూడా వింటారా మేడం? ఎట్లా సెలెక్ట్ చేస్తుంటారు? వింటాను. డెసిషన్ మేకింగ్ తనదే. ఇది నీకు ఓకేనా, నీకు చేయాలని ఉందా అని అడుగుతా. నేను చెప్తా, ఇది పెద్ద నాకు నచ్చలేదు, డెసిషన్ ఈజ్ యోర్స్ అంటాను. కొన్ని వద్దు అని చెప్పేస్తాము. ఈవెన్ కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్, కొన్ని సాంగ్స్ కూడా వస్తుంటాయి. సో వాటిని ఫస్ట్ నేను కొన్ని వద్దని చెప్పేస్తాను. కొన్ని విని ఇది నీ డెసిషన్, నీకు ఓకేనా అని అడుగుతా. ఇఫ్ షీస్ ఓకే షీల్ డూ ఇట్. బట్ లైక్ లేదంటే ఆమె కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు అసలు. ఈ స్టోరీ సెలక్షన్స్ కానీ మీడియా అంటే సోషల్ మీడియాలో చాలా బాగా స్పందిస్తుంటారు, బాగా ఇది ఉంటుంటారు. అవును, నా అగ్రెషన్ కొంచెం తగ్గింది. దానికి కొంచెం ఉడుకు రక్తం కదా, కొంచెం ఫాస్ట్గా ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది మేడం? మీ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్? మళ్ళీ తను చేసిన ఫస్ట్ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ ఆ మూవీలో నేను క్యారెక్టర్ చేశాను, తన కాంబినేషన్ లోనే చేశాను. అది కూడా డాక్టర్ క్యారెక్టరే. కానీ మీరు తెలుగు సినిమాలు కొద్దిగా దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మిమ్మల్ని బొమ్మరిల్లు గట్టిగా చెప్పండి ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, ప్లీజ్ ప్లీజ్ వినండి అందరూ. ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా బాగా ఉంది ఈ టైంలో. సురేఖ గారు అంటే మాకు తెలుసు, మీరు బుల్లితెర పైన కూడా మంచి చేశారు గతంలో, నేను చూశాను. నేను వచ్చిందే టీవీ నుంచి కదండి. టీవీ నుంచి నేను ఎన్టీవీలో చేస్తున్నప్పుడు మీరు ఎన్టీలో ప్రోగ్రామ్ చేశారు. నేను చూశాను, ఫాలో అయ్యాను నేను, అందుకే అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం ఇలా వస్తున్నారు కదా, మరి మీరు కూడా ఇటు మళ్ళీ బుల్లితెర మీద ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ టీవీ ఆర్ స్మాల్ స్క్రీన్ ఆర్ బిగ్ స్క్రీన్ అండి. బట్ వచ్చే అవకాశాలను బట్టి నేనేం చేయలేను అంతే. ఓకే, ఆల్వేస్ రెడీ టు డూ అండి. ఓకే.